నమస్తే మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు భగత్ సింగ్ అకాడమీ. రీజనింగ్లో భాగంగా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ప్రతి వీడియోలో మీకు గుర్తు చేస్తున్నాను, డైరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఎప్పుడూ మీరు వినవద్దు, ఓన్గా ప్రయత్నం చేయండి. అయితే క్వశ్చన్ పేపర్ బాగా హార్డ్గా ఉన్నప్పుడు ప్యాకెట్ ఆడేద్దంటావు చూసావా, అలా ఉన్నప్పుడు ఇలాంటి మోడల్స్ మీకు కనబడుతూ ఉంటాయి. అట్లా అని రీజనింగ్లో ఒక గమ్మత్తు ఉండదు, గమనించండి. కొన్ని టఫ్గా ఉన్నాయి, ఆ లాజిక్ చెప్పిన తర్వాత ఇంతేనా అనిపిస్తుంది, కానీ అప్పటి వరకు మనకు అందదు. సో ఇదంతా మీకు ప్రాక్టీస్ మీద వస్తుందన్న 100% మీరు ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీకు రీజనింగ్లో ఎక్కువ మార్కులు గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి క్వశ్చన్ పేపర్ బాగా టఫ్గా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి లాజిక్స్ ఇవ్వటం జరుగుతుంది. మరి బాగా కష్టమైన లాజిక్ అంటే కాదు, రీజనింగ్లో అదే గమ్మత్తు. మనం చెప్పనంత వరకు కష్టంగానే ఉంటుంది, ఆ లాజిక్ చెప్పిన తర్వాత ఇంతేనా అనిపిస్తుంది, అదే మరి. సో అట్లా దాని బారి నుంచి మీరు తప్పించుకోవాలంటే ఎక్కువగా ప్రాక్టీస్ తప్పనిసరి, రైట్? మరి దీన్ని ఏం చేద్దామంటే నాన్న, ఇక్కడ చూడండి మనకి. సో 2 3 6 నీకు ఐడియా వస్తూ ఉంటుంది. ఐడియా వచ్చినప్పుడు అప్లై చేసేయటమే. ఇక్కడ 2 × 3 ఎంత? 6. సరే, +1 7 అనుకో. అంటే ఇక్కడ డిజిట్స్ని మల్టిప్లై చేసి +1 అన్నావు, బాగానే ఉంది. మరి ఇక్కడ 25 ఉంది కదా, సో దీన్ని కూడా మల్టిప్లై చేయి. 2 5లు 10, అప్పుడు +1 అన్నప్పుడు 11 కింద ఆప్షన్లో ఉండాలిగా, లేదు. నేను ఆల్రెడీ చెప్తానే వస్తున్నా, నీ లాజిక్కి కరస్పాండింగ్గా ఆప్షన్లో ఆ నంబర్ ఉంటేనే నువ్వు హోప్స్ పెట్టుకోవచ్చు. ఒక్కోసారి ఒక్క ప్రాబ్లంకి 2 3 లాజిక్లు ఉంటాయి. ఏదేమైనా ఎగ్జామినరీ లాజిక్కి కరస్పాండింగ్గా మనకి ఆప్షన్లో ఆ నంబర్ ఉండాలి, అది ఓకేనా? మరి ఇది కూడా కాదు, మరి ఇంకేంటంటే మీకు ఇంకా ఒకసారి ఆ లాజిక్ గుర్తు చేస్తున్నా చూడన్నా. 23² అంటే ఎంత చెప్పండి? 23² అంటే 529. 529. ఇప్పుడు వీటిని యాడ్ చేసింది 5 + 2 + 9. 5 + 2 7. 7 + 9 ఎంత నాన్న? 16. మళ్ళీ 1 + 6 అంటే ఎంత? 7. అంటే డిజిటల్ సమ్ అంటాం కదా, మరి ఇది కష్టమా అంటే కాదు. అది తెలవనంత వరకే కష్టం, నీకు తెలిస్తే ఈజీయే. సో ఈ మోడల్లో కూడా మీకు ప్రాబ్లమ్స్ ఇస్తాడు అనే ఉద్దేశంతో ఇది పరిచయం చేయడం జరిగింది. మరి 25² అంటే ఎంత నాన్న? 25² అంటే 625. మరి వీటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే 6 + 2 + 5. 6 + 2 8. 8 + 5 13. మళ్ళీ డిజిటల్ సమ్ ప్రకారం మళ్ళీ వీటిని యాడ్ చేస్తే 1 + 3 ఎంత నాన్న? 4. కాబట్టి యువర్ ఆన్సర్ ఈజ్ 4, ఆప్షన్ సి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.